బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రప్ప రప్ప అంటూ మరలా కూడా వార్నింగ్ స్టార్ట్ అయిపోయాయి. తాడిపత్రి నుంచి టీడీపీ శ్రేణులకు జేసింగ్ ప్రభాకర్ రెడ్డి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయకులు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుక్కరాయి సముద్రం పుట్లూరులో వైసీపీ నేతలు మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే. ఆమె ఫోటోలు పెట్టి తప్పుడు వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు. సింగనమల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదా అంటూ కూడా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత శ్రేణులు టీడీపీ శ్రేణులను ప్రశ్నిస్తూ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. శ్రావణి కులం తక్కువని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో శ్రావణి కులం తక్కువ అని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా, అందుకే శ్రావణిని మీరు సపోర్ట్ చేయట్లేదా, శ్రావణి గురించి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్లుగా ఆమె ఫొటోస్ని మిస్యూజ్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఆమె ఒక చదువుకున్న ఎమ్మెల్యే. అలాంటి ఒక స్త్రీని, అలాంటి ఒక అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆ అమ్మాయి విషయంలో మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, మీటింగులు పెట్టి మరీ మాట్లాడుతుంటే ఎందుకు టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నాయి? అంటే ఆ అమ్మాయి కులం తక్కువ అని చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారా, ఇలా ప్రవర్తిస్తున్నారా, అందుకే ఆ అమ్మాయి గురించి పట్టించుకోవటం లేదా? టీడీపీ శ్రేణులు టీడీపీలో ఉండి ఆ అమ్మాయి ఇలాంటివి ఫేస్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సొంత వర్గంలో ఉండి టీడీపీ శ్రేణులంతా ఏం చేస్తున్నాయంటూ కూడా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీలో వాళ్ళకే మాస్ వార్నింగ్ ఇచ్చారు. బుక్కరాయి సముద్రం పుట్లూరులో వైసీపీ నేతలు బండారు శ్రావణి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నాయకులు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు, ఆమె ఫోటోల్ని మిస్యూజ్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తూ ఉన్నారు, మీరేం చేస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణుల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను వరుసగా చూస్తున్నాను. మా సింగనమల్ల ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కన ఫోటో పెట్టి ఒకటి లెక్కించుతానంట. అది నాకు కూడా చేసినారు. మటకా లెక్కించుతారు. రోజు నా బస్సులు లెక్క వస్తుంది. చిల్లర, పొట్టు చిల్లర వస్తాయి, నోట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అంత ఎవడో వాడు ఇష్టమైతే మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. చాలా మంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడండి. అంత ఎట్టికి చిక్కిందా ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు. ఎందుకు? కులం తక్కువనే కదా. ఆ పిల్లకన్నా స్మార్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. చదువుకుంది, అన్నీ తెలుసు. అంత ఈజీగా మాట్లాడతారు అందరూ. మాట్లాడేటట్టుకుంటే సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్కరా సముద్రంలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లూరులో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసేనాథ్ మనంతా ఓపెన్ చేశా. మన వాళ్ళు చేసుకోకూడదండి. ఎవరైనా కామెంట్ చేసినారా? మన పార్టీలో మనకు నీకెంత బలమో మాట్లాడు. రేపు వైఎస్ఆర్ నిందా మాట్లాడేవాళ్ళు లేవన్నా మీరు? అంటే ఆ పాపను పట్టుకున్నారు. చూస్తా ఉన్నా ఏం చేస్తారా? సిగ్గు లజ్జ మానం ఉంటే అవతలతో మాట్లాడండి. ఏదైనా ఉంటుంది. ఇంత మనం కొట్టుకునేది అంటే వేరే వాళ్ళు అనండి, ఇంటికాడికి వస్తారు. అంతా పాపం ఏదో అయింది. అమ్మాయి ఎమ్మెల్యే, పాపం 150 కష్టాలు. మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఆ అమ్మాయికి బర్డన్ వేరే వాళ్ళను అటాచ్ చేసినారు. అంతా ఈజీగా ఉంది అనుకుంటారా? సరే కామెంట్ చేయండి రా, కామెంట్ చేయి. మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ చేయి. మరి బుక్కరాజు అంత పెద్దగా మీటింగ్ పెట్టిరే, నోరు పరచకూడదా? మన వాళ్ళతో ఎందుకు? ఆడిపిల్లరు అది. కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు. ఒక నట్లు పెట్టి ఎంచుతున్నారు.
పాపం నోటు పెట్టి ఎంచుతున్నారు. అంటే బంధుగాడు ఎవరు చేయకూడదు, ఇంకోటి ఏం చేయకూడదు. ఒప్పుకోరమ్మా దయచేసి, ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను, ఒప్పుకోరు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బండారు శ్రావణిని సొంత పార్టీ నేతలే సపోర్ట్ చేయటం లేదు, పట్టించుకోవటం లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ వార్నింగ్. రేణుశ్రీ, జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన అనంతపురం టౌన్ లో మాట్లాడారు. అయితే ఇక్కడ అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గానికి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బండారు శ్రావణి జేసీ కుటుంబానికి అత్యంత విధేయురాలు. జేసీ కుటుంబం ఆమెకు టికెట్ ఇప్పించింది. ఆమె గెలుపులో కూడా జేసీ కుటుంబం కీలక పాత్ర పోషించింది. అయితే ఇక్కడ సింగమల నియోజకవర్గంలో టీడీపీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బుక్కరాయ సముద్రం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. సేవ్ టీడీపీ మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పి శ్రావణిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడ ధర్నా నిర్వహించారు. అయితే అక్కడ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన ఓ నాయకుడు ధర్నా చేయించారనేది సమాచారం. అయితే అక్కడ 5 మంది ఆమె బుక్కరాయ సముద్ర మండలంలో 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం, అందులో ఒకరిని నియమించారు. ఆ ఒకరు కూడా ఎంపీ వర్గానికి సంబంధించిన వారిని నియమించడంతో ఈ వివాదం చిలికి గాలికి పానైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సింగమల నియోజకవర్గంలో నాయకులు ఐక్యంగా లేరు, బండారు శ్రావణి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. అయితే అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే 2-man కమిటీ దగ్గర పోయి పరిష్కరించుకోవాలి, కానీ ఎమ్మెల్యేకి మద్దతుగా నిలబడాలి అనే కోణంలో ఆయన మాట్లాడారు. అయితే బుక్కరాయ సముద్రం, పుట్లూరు మండలాల్లో వైసీపీ నేతలు పర్యటించారు. ఆ మండలాలు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి కీరోలు పోషించే మండలాలు అవి. అయితే ఆ మండలాల్లో వైసీపీ నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బండారు శ్రావణిపై ఆరోపణలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఓ టీడీపీకి సంబంధించిన కార్యకర్త శ్రావణి ఫోటో పెట్టి డబ్బులు పంచారు, డబ్బులు ఎగిరేశారు అనే ఒక వివాదం నడిచింది. ఓవరాల్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి సింగమల ఎమ్మెల్యే శ్రావణికి మద్దతు ఇస్తున్నారు. అందులో ఆయన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేణుశ్రీ, అయితే ఈ వార్నింగ్ లో కూడా ఒకటి పేర్కొనటం జరిగింది, ఆమెంత స్మార్ట్ ఎవరు ఉండరంటూ, ఆమెకు అన్ని తెలుసంటూ కూడా మాట్లాడారు. ఆమె చదువుకున్న వ్యక్తి. లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా నియోజకవర్గంలో ఉన్నారు. ఆమెకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయితే ఇక్కడ సమన్వయం కొరబడింది. అందరు నాయకులు ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉంటే రోడ్డుకి ఎక్కకోకుండా, వీధికి ఎక్కకోకుండా 2-man కమిటీ ముందు ఏదైతే నర్సనాయుడు, గుంటి కేశవరెడ్డి ఉన్నారో వారి దగ్గర పోయి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ధర్నా చేయడం కరెక్ట్ కాదు అనే కోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగిన అంశం శ్రావణితో పాటు ఆ నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానము 2-man కమిటీని నియమించింది. శ్రావణి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా 2-man కమిటీని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఓవరాల్ గా జరిగిన అంశం ఏంటంటే శ్రావణి ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారు, మిగిలిన నాయకులను కలుపుకొని పోవడం లేదనే విమర్శ ఇప్పటికే ఉంది. అయితే ఈ జేసీ మద్దతుదారు శ్రావణి కాబట్టి ఆయన బహిరంగంగా ఆమెను సమర్థించారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి మీరు తక్కువ చూస్తున్నారు అనే కోణాన్ని ఆయన మరోసారి తెరపైకి తెచ్చారు. రేణుశ్రీ, రైట్, ఇక దీని తర్వాత అయినా కానీ ఇప్పుడు బండారు శ్రావణి విషయంలో టీడీపీ శ్రేణులు స్పందించడం కానీ నెక్స్ట్ ఏమన్నా రియాక్షన్ ఉంటుందనుకోవచ్చా? రేణుశ్రీ, ఇక్కడ టీడీపీ ఒక వివాదం నడిస్తే టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే 2-man కమిటీ ఉంది. దాంతో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడికి కూడా సమాచారం ఇస్తారు. అక్కడ జరిగిన వివాదం పైన వివరణ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఈ సింగమల నియోజకవర్గంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డికి బలం ఉంది, ఇటు వైసీపీకి సంబంధించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి బలం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి సింగమల నియోజకవర్గానికి శైలజానాథ్ కన్వీనర్ గా ఉన్నారు. శైలజానాథ్ నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ టీడీపీ కూటమి వైఫల్యాలపై ఆయన ప్రశ్నించడంతో ఆ 2 మండలాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి హవా ఉన్నది. అక్కడ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా మీరెందుకు స్పందించడం లేదు అనే కోణంలో జేసీ ప్రశ్నించారు.
అయితే ఈ వివాదం ఓవరాల్ గా ఎటు చూసినా శ్రావణికి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు ఉన్నా ఇది ఎటు వచ్చి సింగమల నియోజకవర్గంలో రెండు వర్గాలకు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి కానీ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కానీ బలముని నియోజకవర్గం రేణుశ్రీ. అయితే కిరణ్, ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రస్తుత పరిణామాల్లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు జగన్ కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఏదిస్తున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ సింగనమలకు వచ్చేసరికి ఇప్పుడు రివర్స్ కేసులో కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ 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 రెండు వర్గాలు బలంగా ఉంటాయి. అయితే ఇక్కడ టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణికి వ్యతిరేకించే 2 మెన్ కమిటీ ఉంది. ఈ 2 మెన్ కమిటీ నియమించింది అధిష్టానం. అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులు ఉండడంతో శ్రావణి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది 2 మెన్ కమిటీ నాయకుల ఆరోపణ. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చిన వాదన ఏంటంటే ఆమె బాగా చదువుకున్నది, ఆమెకు అన్ని తెలుసు. అయితే ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అని మీరు తక్కువ చూస్తున్నారు అంటూ అటు 2 మెన్ కమిటీని ఇటు టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. మీరు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే విమర్శిస్తున్నా మీరు ఎందుకు నోరు తెరవడం లేదు అనే కోణంలో ఆయన టీడీపీ నాయకులపై మండిపడ్డారు. ఒక రకంగా అది వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవచ్చు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో సింగనమల్లో సొంత పార్టీలోనే టీడీపీలోనే 2 వర్గాలుగా ఏర్పడటం వల్ల కూడా ఇప్పుడు అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు బండారు శ్రావణిని వేరే విధంగా మాట్లాడినప్పటికీ కూడా అంటే తన ఫోటోను పెట్టి నోట్లు వెదజల్లారు అని కూడా తెలుస్తూ ఉంది. దానివల్లే అక్కడి నుంచి ఈ వివాదం రాచుకున్నట్లు, అలా చేసినప్పటికీ టీడీపీ నుంచి ఎవరు స్పందించలేదు, ఎందుకు తన మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడలేదు మీరు, అంటే తను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావటం వల్ల ఈ విధంగా మీరు చేస్తున్నారా అంటూ కూడా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడటము, సొంత పార్టీలో వాళ్ళకే తాను వార్నింగ్ లాగా కూడా అందరికీ తెలిసేలాగా సంకేతాలు పంపించడము జరిగింది. మరి దీని మీద అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకుంటుందా ఏంటి మరి బండారు శ్రావణి విషయంలో? ఎందుకంటే తాను చాలా స్మార్ట్, తనకు అన్నీ తెలుసు అని చెప్పి కూడా అనటము జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో మరి సింగనమల్లో ఏమైనా పరిణామాలు మారుతాయా? జేసీ వార్నింగ్ని మరి టీడీపీ శ్రేణులు సీరియస్గా తీసుకొని సొంత పార్టీలో ఉన్నటువంటి వర్గపోరుని పక్కన పెట్టి ముందర వాళ్ళ పార్టీ నేతల్ని కాపాడుకుంటూ వెళ్తారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశమే. ఒప్పుకోరమ్మా, దయచేసి ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను, ఒప్పుకోరు. మీరు మాట్లాడుతుంటే వయసు వాళ్ళ గురించి మాట్లాడింది. మాలో ఎన్నో ఉంటాయి తప్పులు, నాలో కూడా ఉండొచ్చు తప్పులు. అవును, మాకే 150 గ్రూపులు ఉన్నాయి. తెలుగుదేశంలోనే మా ఊర్లోనే 150 గ్రూపులు ఉన్నాయి. ఆడిది ఆ పిల్ల. మరి మీ పాసేకి ఆ ప్రతాపం చూపిస్తారు. మీకు నిజంగా ఉంటే ప్రతాపం చూపి వైఎస్ఆర్ వాళ్ళు విద్ద. ఈయన ఈ పెద్ద సైజానాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు, అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు. నా గురించి కూడా మాట్లాడతాడు సైజనాథ్. నాకేం కాదు, ఎవరు మాట్లాడినా నేనే బాధపడినా. తప్పు. దయచేసి మీరు ఏదో అంటే తేల్చుకోండి పోయి, లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి. లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ, నాయుడు ఉన్నాడు, ఇద్దరు రెడ్డి గారు ఉన్నాడు, పోండి. బాబు నీకు పదవి ఇస్తేనేనా? అయ్యా, నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు. మనం కార్యకర్తలం. ఈరోజు మాకంతా ఎవరున్నారు? ఆ కార్యకర్తలు ఉండే ఇంత జోరుగా ఉన్నాడు. వాళ్ళు లేకపోతే ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కు ఎక్కడికన్నా. మీ ప్రతాపం చూపిద్దాం ప్లీజ్, దయచేసి. నేను ఎవరిని ఏమండంలే, చూస్తా ఉన్న వీడియోలు చూస్తాను. కామెంట్ చేయలే, ఎవరి గురించి ఎప్పుడు కామెంట్ చేయను. వాడు కూడా పక్కన ఎంచుతా అంటే ఏంట, నాకు చాలా పెట్టారు అట్లాంటివి. రోజు మా ఇంట్లో ఎంచుతారు. బస్సులు 42 బస్సులు ఆన్లైన్, ఆల్ ఇండియా, బెంగళూరు బస్సులు, సిరా బస్సులు, బళ్ళారి బస్సులు, ఇవన్నీ ఇంత వస్తుంది ఒకటేసారి. అమ్మ వాడెవడో పక్కన ఇస్తా అంటే ఆ పిల్లలు మాట్లాడండి, పోయి అపోజిషన్ వాళ్ళు వారి గురించి మాట్లాడండి. మీకు ఏదైనా బాధ